స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్వామి అయా అబ్రహాము ఇస్సాకు వాళ్ళు ఇచ్చిన ఆరాధన నీకే యేసయ్యా రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన రాజా చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దానియేలు సింహపు బోరులు చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా
స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా. అదే ఉపధ్య 1:5 చూస్తే గాన అక్కడ ఈ యొక్క ఎదోము వారి యొక్క పరిస్థితిని గురించి మనం ఆలోచిస్తే, చోరులే గాని ఉపధ్య 1:5 చోరులే కాని రాత్రి కన్నము వేయువారే గాని రాత్రి కన్నము వేయువారే మీ కాని మీదికి వచ్చిన ఎడల మీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు తమకు కావలసినంత మట్టుకు దోచుకొందురు కదా. దోచుకొందురు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు ద్రాక్ష పండ్లను మీ ఏరువారు యొద్దకు వచ్చిన ఎడల మీ యొద్దకు వచ్చిన ఎడల పరిగి ఏరుకొని వారికి పరిగి ఏరుకుని కొంత వారికి ఉండనిత్తురు కదా. కొంత ఉండనిత్తురు కదా. నిన్ను చూడగా నిన్ను నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. అయితే పొలములో పరిగెను వదిలేస్తున్నారు అంటే నిజంగా పొలములో పడిన విధవరాండకు, పరదేశులకు, పేదవాళ్లకు ఈ పొలము యొక్క యజమాని ఎంత మంచివాడు. తనకు కావలసినంత పట్టుకుపోయాడు, మా కోసం వదిలిపెట్టాడు. ఎంత మంచివాడు. దొంగను మంచివాడు అంటారు, పొలము యజమానుని మంచివారు అంటారు. ఎదోము వారు బుద్ధిగా చెడిపోయిరి అంటున్నాడు. వాళ్ళు తప్పే చేశాడు. దొంగ కొంత మిగిల్చి వెళ్ళిపోయాడు. పట్టుకపోతే పోని దీనినా వాడు వదిలిపెట్టాడు అని అక్కడ ఏదో ఎగ్జంప్షన్ లాగా ఏదో అక్కడ వాడు ఏదో కొంత మంచితనం ఉన్నట్టుగా వాడు వదిలిపెట్టిన దాన్ని బట్టి. అయితే ఎదోము వారు మాత్రం అలా కూడా అనిపించుకునేంత పరిస్థితులు బుద్ధిగా చెడిపోయిరి. అంటే బుద్ధిగా చెడిపోయారంటే కొంచెం కూడా మంచితనము లేదు అని దాని అర్థం. గమనించు, పైరు వదులుటను బట్టి పంటనంతా పట్టుకుపోయి అక్కడక్కడ పైరు వదిలిపెట్టాడంటే ఆ యొక్క పొలమును యజమానుడు వదిలిపెట్టిన కారణాన్ని బట్టి అతడు మంచివాడు. దొంగ తీసుకున్నంత వరకు తీసుకుని వదిలిపెట్టాడు అంటే వదిలిపెట్టిన దాన్ని బట్టి కొంత మంచివాడు. అయితే ఎదోము వారు ఏమైనా వారమా బుద్ధిగా చెడిపోయేవారు. వాళ్ళు కొంచెం కూడా లేదు మంచి. అందుకే వీరికి వివేచన లేదు, వీరికి తెలివి లేదు, వీరికి బుద్ధి లేదు బైబిల్ చెబుతూ ఉంది. ఈరోజు నువ్వు ఆలోచించుకో. ఎదోము వారి వలె దేవుడు, అమ్మా నువ్వు బొత్తిగా చెడిపోయిన దానివి, అయ్యా నువ్వు బొత్తిగా చెడిపోయిన వ్యక్తివి, అందుకే నీకు తెలివి లేదు అన్న మాట దేవుని నోట నీ గురించి రాకుండా ఉండునట్లు నీ జీవితంలో కొంత దోచుకుని కొంత వదిలిపెట్టిన దొంగలాగా పర్వాలేదు ఇదైనా వదిలిపెట్టాడని కొంచెమైనా నీలో మంచి ఉంది. పంటనంతా పట్టుకుపోయినా మా కోసం కొంతైనా వదిలిపెట్టాడు, మంచి ఉంది. ఆ విధముగానైనా మనం అనిపించుకునేంత స్థితి మనకు రావాలి. బుద్ధిగా చెడిపోయామనే మాట నా గురించి నేను వినకూడదు, నీ గురించి నీవు కూడా దేవుని దగ్గర వినకూడదు. ఇది నువ్వు అర్థం చేసుకో. మీరు బాగా చదువుకున్నవారు, మీ తల్లి తండ్రి కష్టాలు పడి శ్రమలు పడి విద్యలో మిమ్మల్ని వేసి విద్యాభ్యాసము ద్వారా జ్ఞానాన్ని పెంచుకొని
దేవుడిచ్చిన జ్ఞానాన్ని, తెలివిని మీరు పొందుకొని ఈ రోజున మనకు ప్రమాదాలు తెచ్చిపెట్టే కొన్ని పొరపాట్లు మనం చేసేదాన్ని బట్టి అది మనకుండి కూడా లేనట్టుగా బ్రతుకుతున్నాము అన్న విషయం మరిచిపోకూడదు. ఎదోము వారు బొత్తిగా చెడిపోయారు అనే మాట దేవుడు అక్కడ రాసేశాడు అంటే వాని పరిస్థితి ఏమైంది తెలుసా? చదువుకుందాం. అది నీవు కీర్తన 108వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 108:9 చదువుకుందాం. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము ఎదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును, నా చెప్పుని విసిరివేయుదును. ఫిలిష్తీయులను బట్టి చాలు. కీర్తన 108వ అధ్యాయం 9వ వచన భాగములో చూస్తే ఎదోము మీదికి నా చెప్పుని విసిరివేస్తా, మోయాబు నేను కాళ్ళు కడుగుకును పళ్ళెము అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. బొత్తిగా చెడిపోయారని చెప్పించుకున్నటువంటి ఎదోము మీదికి నా చెప్పుని విసిరివేస్తా. ఎంత కఠినమైన మాట ఈ మాట! ఎవరైనా మన మీదికి చెప్పు విసిరివేశారు అనుకోగాక ఏమంటాం మనం? వెంటనే ప్రతీకారాన్ని తీర్చుకుంటాం. మనం ఎవరైనా సరే ప్రతీకారాన్ని తీర్చుకుంటాం. అయితే ఎదోము మీదికి నా చెప్పుని విసిరివేతును ఎందుకు అని మనం ఆలోచిస్తే, ఉపధ్య ఒకే ఒక చిన్న పేపర్, అది అంతే. కొన్ని వచనాలతోనే ఉంది ఆ పేపర్. అది కేవలం ఎదోము వారిని గురించి రాయబడిన విషయాలే, ఇంకెవరిని గురించి అక్కడ ప్రస్తావించలేదు. ప్రారంభములోనే వీని గురించి ఏం రాసేశాడో తెలుసా దేవుడు? వీళ్ళు మహాగర్వము కలిగిన వారు దీంట్లో రాసేశాడు. వాని యొక్క ఉన్నతమైన స్థితిని చూచి వాడు ఎంత గర్వపడ్డాడో ఆ స్థితి నుంచి నేను వాడిని కిందికి తోసివేస్తానని ప్రారంభ వచనాల్లోనే మనకు కనిపించేస్తూ ఉన్నాయి. అలాంటి అంతరంగ అహంకారాన్ని పెంచుకుంటూ బ్రతుకుచున్నటువంటి ఎదోము మీదికి నా చెప్పుని విసిరివేతును అంటే సామాన్యమైన విషయం కాదు. అది అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మోయాబు వారు అంతే, ఇహానికి పరానికి చట్ట విరుద్ధంగా ఉత్పత్తి అయిన సంతతి అది. అందుకే దేవుడు వారు బొత్తిగా చెడిపోయిన వారని చెప్పించుకోగలిగారు. ఒక్కసారి దావీదు మహారాజును దేవుడు ప్రేరేపింపగా దావీదు సైన్యాన్ని వెంట పెట్టుకొని మోయాబు మీదికి యుద్ధానికి వెళ్ళాడు. ఎదోము మీదికి యుద్ధానికి వెళ్ళగలిగాడు. దావీదు వారిని గెలిచేశాడు. ఎదోము వారిని పట్టుకున్నాడు, మోయాబు వారిని పట్టుకున్నాడు. చెరగా తీసుకుని వెళ్ళిపోయి తన దగ్గర బానిసలుగా పెట్టుకున్నాడు దావీదు. పెట్టుకోవడమే కాకుండా దావీదు వారికి పెట్టిన పని ఏమిటి తెలుసా? మోయాబు కాళ్ళు కడుగుకును పళ్ళెం అనగా మోయాబు వారికి దావీదు ఇచ్చిన పని ఏమిటి అంటే, పళ్ళెములో దావీదు కాళ్ళు పెట్టగా మోయాబు వారు దావీదు కాళ్ళు మీద నీళ్లు పోసి శుభ్రం చేసేవారు. అందుకే మోయాబు కాళ్ళు కడుగుకును పళ్ళెం. ఎదోము మీదికి నా చెప్పుని విసిరివేస్తా. దావీదు మహారాజు పాదాలకు తొడుగుకునేటువంటి చెప్పులను శుభ్రం చేసేంత పరిస్థితికి వచ్చేశారు ఎదోము వారు. అందుకే ఎదోము వారి మీదికి నా చెప్పును విసిరివేస్తా. ఎంత భయంకరమైన దుస్థితి వారికి ఏర్పరచబడగలిగాది. వీని ఏమనవచ్చు? తెలివి లేనివారు, జ్ఞానము లేనివారు, బుద్ధి లేనటువంటి వ్యక్తులు అని చెప్పవచ్చు. అలాంటి జీవితాన్ని జీవించిన ఈ వ్యక్తులకు చివరికి వారు దావీదు కాళ్లకు నీళ్లు పోసి పాదాలు శుభ్రం చేసేవారు, దావీదు తొడుక్కునే చెప్పులను శుభ్రం చేసేవారు. అందుకే వారు కాళ్ళు కడుగుకును పళ్ళెం, కళ్ళు కడిగేటువంటి వారు, చెప్పులు శుభ్రం చేసేవారు. ఎందుకంత స్థితి? ఎదోము వారు బొత్తిగా చెడిపోయిరి. దొంగ వాడు బొత్తిగా చెడిపోయాడని మనం చెప్పలేం. కొంత వదిలేసి వెళ్ళిపోయాడు. పంటొచ్చిన యజమాని కొంత వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దాన్ని బట్టి కొంతైనా మంచిందని ఎదోము వారిని అలా అనటానికి కూడా, అనిపించుకోవటానికి కూడా ఆ తీరు, ఆ విధానం, ఆ పరిస్థితులు వాళ్ళు ఏమీ కనిపించదు. బొత్తిగా చెడిపోయారు. అందుకే వివేచన లేనివారు, తెలివి లేనివారు. ఈరోజు నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. దేవునికి మంచి జ్ఞానం ఇచ్చాడు.
దేవునికి మంచి తెలివినిచ్చాడు. అది నీలో ఉన్నప్పటికీ కూడా దాన్ని మంచి విషయాల్లో నీవు దాన్ని ఖర్చు చేసి ఒక మంచి దానివిగా, ఒక మంచివాడుగా ఇహమందు నీవు వ్యవహరించని వ్యక్తివి కాగలిగితే ఎంత బుద్ధిమంతుడండి. అయ్యా, నీ కుమారుడు ఎంత బుద్ధిమంతుడు, నీ కుమార్తె ఎంత బుద్ధిమంతురాలు. బయటవారు ఎప్పుడైతే తండ్రిగా తల్లిగా ఆ మాట నీ బిడ్డల గురించి చెప్పేటప్పుడు నువ్వు ఎంత ఆనందపడిపోతావో. నీకు మంచి బిడ్డల్నిచ్చాడయ్యా, నిజమే. అలాగా మనల్ని ఇతరులు మనల్ని పొగిడేటట్టుగా మన జీవిత శైలి ఉండాలి. చూడండి, బైబిల్లో ఒక ప్రాణి కనిపిస్తుంది, ఒక ప్రాణి కనిపిస్తుంది. ఆ ప్రాణి వలనే చాలామంది భూమి మీద కూడా వ్యవహరిస్తారు. బైబిల్లో నీవు చూడు, సామెతల్లో నీవు చూస్తే యోబులో యోబు గ్రంథం 39వ అధ్యాయం 13 చదువుకుందాం. యోబు 39:13 చదువుకుందాం. అక్కడ ఒక ప్రాణి మనకు కనిపిస్తుంది. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలిగినదిగా ఉన్నదా? లేదు సుమి. అది నేలను, చూడండి, అది నేలను, దాని గుడ్లను పెడుతుంది, ధూళిలో దాని కాచును. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునైనను, దేని పాదమైన దాన్ని త్రొక్కవచ్చునని, అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చు అని అయినను, చిదుకదొక్కవచ్చునైనను అనుకొనకయే ఉంటున్నది. ఏ కోడి ఇది? నిప్పుకోడి. నిప్పుకోడి ఎప్పుడు దానికి గూడు ఉండదు. నిప్పుకోడికి గూడు లేని ఈ నిప్పుకోడి నేల మీదనే గుడ్లు పెట్టేస్తుంది. గుడ్లు పెట్టిన నిప్పుకోడి ఆ ధూళిలోనే ఆ గుడ్లను కాపాడుతుంది. అయితే అడవి జంతువులు ఆ గుడ్ల మీద పాదాన్ని పెట్టి తొక్కివేస్తాయన్న విషయము అది అనుకొనకయే ఉంటున్నది. నేల మీద గుడ్లు పెట్టేసా, అడవి జంతువుల యొక్క పాదాలు దాని మీద పెట్టగలిగితే అవన్నీ పిగిలిపోతాయి. నిప్పుకోడి అనుకోకనే ఉంటూ ఉన్నది. నిజమే. ఇతర పక్షులు మనం చూడగలిగితే చక్కగా గూళ్ళు కట్టుకుంటాయి, గుడ్లు పెడతాయి. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు వాటిలో నుండి పిల్లలు వస్తాయి. తమంతకు తాము ఎగిరేంత వరకు అవి కాయగలుగుతాయి. అయితే నిప్పుకోడి మాత్రం దీనికి గూడు ఉండదు. గుడ్లు నేల మీదే పెడుతుంది, ధూళిలో కాస్తుంది దాన్ని. అయితే దానికి తెలియకపోవడం ఏమిటి అంటే, అడవి జంతువులు నా గుడ్ల మీద పెట్టి వాటిని పాడు చేస్తాయన్న విషయమే తెలియదు. తెలివి లేనిది, జ్ఞానం లేనిది. ఈ రోజున నిప్పుకోడి వలె నేను ఈ పని చేస్తే, నేను ఈ విధంగా జీవిస్తే, నేను ఈ విధంగా మాట్లాడితే, నేను ఈ విధంగా కార్యం చేస్తే దీనివల్ల నాకు ప్రమాదం ఉంది తెలిసి కూడా మనం చేస్తాం. తెలిసి కూడా తప్పు. అది తప్పు. అది ఒక ఆవిడ, పాస్టర్ గారు నాకు ఒక్క 5,000 కావాలి పాస్టర్ గారు, ఇల్లు గడవలేదు పాస్టర్ గారు, పిల్లలను పోషించుకోలేకపోతున్నా, చిట్టి చివరికి వాళ్ళ స్కూల్కి పంపకుండా ఇంట్లో పెట్టేసుకున్నా. ఎందుకుమా, ఎందుకంత పరిస్థితి వచ్చింది? నా భర్త మంచివాడండి, కష్టపడుతున్నాడండి, ఏ అలవాటు లేదండి, అయితే ఎందుకు నీకు అంత పేదరికం వచ్చింది? అయ్యా, మేము ఒక వ్యక్తి దగ్గర ఒక 10,000 రూపాయలు మేము వడ్డీకి తీసుకున్నామండి, 3 రూపాయలతో. ఇక ఆ వ్యక్తి నియమించిన సమయానికి ఇవ్వలేని కారణాన్ని బట్టి ఆ వ్యక్తి మా మీదికి చేయి చేసుకునేంత పరిస్థితి వచ్చింది. అవమానాన్ని తట్టుకోలేక ఇంకా వేరొకరి దగ్గర 5 రూపాయలతో వడ్డీ తీసి ఆ వ్యక్తికి ఇచ్చేశాం. ఈ వ్యక్తిలాగానే ఆ వ్యక్తి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టగా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఇంట్రెస్ట్తో తీసుకున్నాం. పెరిగిపోయాది.
స్కూల్కి నిలిపేశా, ఇల్లు గడవలేదు, ఆయన కష్టపడుతున్నాడు, ఏం సరిపోతుంది మాకు? పేదరికం చుట్టుకోగలిగాది. ఒక్క 5,000 మాకు ఇవ్వగలుగుతారా? ఈ మాటని ఎందుకు చెబుతున్నా? క్రైస్తవులు కూడా ఈ రోజున వడ్డీలకు ఇస్తూ దానివల్ల ప్రమాదం ఉంది. చేతనైతే ఒక వ్యక్తి పేదరికములో ఉంటే తిరిగి నువ్వు నాకు ఇవ్వద్దయ్యా, ఇది నీవే పెట్టుకుని ఖర్చు చేసుకో అని అలా దయాగుణం కలిగి వదిలిపెట్టచ్చు. కానీ కొంత డబ్బిచ్చి ఎక్కువ వడ్డీ లాగితే అది ఎప్పటికైనా ఒక ప్రమాదాన్ని తెచ్చిపెట్టేస్తుంది. అమ్మా, ఈ విధంగా మిమ్మల్ని మానసికంగా కృంగదీసి మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తెచ్చిపెట్టేటువంటి వ్యక్తికి నిజంగా దేవుడే అతని విషయంలో తీర్పు తీర్చగలుగుతాడు. నువ్వు క్రైస్తవ కుమారుడు, నువ్వు క్రైస్తవ కుమార్తె, నీ మనస్సాక్షిని చంపుకుని ఏ తప్పు చెయ్యొద్దు. బ్రతికేది కొంతకాలమే, మనం చచ్చిపోతాం. ఈ శరీరము చావునకు లోనైనటువంటిది. ఏదో ఒక రోజు చచ్చి సమాధికి వెళ్తాం. నువ్వు బ్రతికిన కాలంలో నీ నీతి, నీ నిజాయితీ, నీ పరిశుద్ధత, నీ ఆత్మీయత, నీ భక్తి సమాధిలో నుంచి నేను పైకి లేపుతుంది. అలా సమాధిలో నుంచి పైకి లేపేటువంటి ఆత్మీయత పూర్తిగా లేకుండా బొత్తిగా చెడిపోయేంత పరిస్థితి, మనస్సాక్షిని చంపుకొని జీవించేంత పరిస్థితి నీ జీవితం కూడా జరగనివద్దు. ఒక దైవ సేవకునిగా మీ పాదాల వరకు తగ్గిపోయి చేతులు బట్టి ముక్కుతూ ప్రతిఫలాడుతున్నా. నేడైనా రేపైనా ఆ మీదటైనా తప్పదు, యేసు రాక వస్తుంది. తమాషగా తీసుకోవద్దు. సేవకుని నోట నుండి దేవుడు పలికించే మాట, ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నేను దేవుని దగ్గర పాదాల దగ్గర పడిపోయి అడుక్కుంటా, ప్రభువా ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఇంకా సంపూర్ణమైనటువంటి సత్యాన్ని చెప్పాలి, ఇంకా కొంతకాలం బ్రతికిస్తే నువ్వెక్కడెక్కడికి పంపుతావో, నువ్వు నాకు ఇచ్చింది వాళ్ళకి ఇచ్చేదానికి వెళుతాను. ఇప్పుడు కూడా దేవుని దగ్గర ఏడ్చుకుంటా. ఎక్కడ కానీ సేవను ఒక సులభంగా, సేవను స్వార్థంగా పెట్టుకుని బ్రతికేది నాకు దేవుడు నేర్పించలేదు. సేవలు సమృద్ధిగా ప్రజలకు వాక్యం ఇచ్చి ఒక చెడ్డోని మంచోని చేసి వారిని మోక్షానికి పంపించి నరకమును తప్పించి కొన్ని ఆత్మలు సంపాదించే చాలనుకుంటా. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, బైబిల్ గ్రంథంలో మీకు తెలిసిన మాటే. యోనా 1వ అధ్యాయం 12వ వచనాన్ని నీవు చూడు. యోనా 1:12లో ఒక మాట ఉంది, నీవు చూడు. ఏముంది తెలుసా అక్కడ? ఇక్కడ యోనా ఏమంటున్నాడు? ఇది నా వలన ఈ తుఫాను వచ్చింది, నన్ను బట్టే. ప్రవక్త, జ్ఞానమున్నవాడు, తెలివున్నవాడు, బుద్ధున్నవాడు, అక్కడ అవిధేయత చూపించేవాడు. దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళగలిగాడు. అంటే దేవుని యొక్క మాటను ధిక్కరించి విధేయత చూపించవలసిన వ్యక్తి అవిధేయతను చూపించగలిగాడు. ఒప్పుకుంటున్నాడు, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది, సముద్రము నిమ్మళంగా ఉంది, ఓడ మాత్రం చక్కగా సవ్యంగా సముద్రం మీద సాగిపోతూ ఉంది. అయితే నిమ్మళమైన సముద్రం రెచ్చిపోయి ఇక ఓడను కూడా ముంచివేసేంత పరిస్థితికి రాగలిగాదంటే నన్ను బట్టే, నేను ఒక అవిధేయుడను. ఇప్పుడు యోనా తను తానే తిట్టుకుంటున్నాడు, తను తానే దూషించుకుంటున్నాడు. నిజమే, ఎత్తి పారేశారు సముద్రములో, నిమ్మళమైపోయాది. కీర్తన 78:57లో చూస్తే, కీర్తన 78:57 చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది, ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడను కటాక్షింపడా. 78:57 మా కీర్తన. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి చౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. ఇక్కడ ఎఫ్రాయిము వారు జౌకిచ్చు విల్లు అంటే ఎఫ్రాయిము వారిని దేవుడు జౌకిచ్చు విల్లు అంటున్నాడు. జౌకిచ్చు విల్లు అంటే ఎక్కువ పెడితే సరిగా వంగనటువంటిది.
జౌకిచ్చు విల్లు అంటే ఎక్కు పెడితే అలా విల్లు దగ్గర బాణం పెట్టి ఆ దారము దగ్గర పెట్టి అలా లాగితే అది ఏమాత్రం కానీ వంగదది. అందుకే విల్లు వంగనప్పుడు దాన్ని జౌకిచ్చు విల్లు. వేటగాని చేతిలో విల్లు పట్టుకొని ఏదైనా గురి పెట్టి ఒక దాన్ని కొట్టడానికి ఎప్పుడైతే లాగుతాడో లాగినప్పుడు ఆ విల్లు వంగాలి. అది వంగలేదు. ఎక్కువ పెడితే వంగని దాన్ని జౌకిచ్చు విల్లు అంటాడు ఇక్కడ. ఎఫ్రాయిము వారు జౌకిచ్చు విల్లు అలా తీసినప్పుడు ఎక్కువ పెడితే అలా లాగినప్పుడు వంగాలి. అది వంగలేదు. ఎఫ్రాయిము వంగలేదు, స్టిఫ్గా అలాగే ఉంటున్నారు. వంగలేదు అంటే దాని అర్థం విధేయత చూపలేదు. విధేయత చూపలేదు దేవుని దగ్గర. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఏమైనా పెద్దలు వస్తే, ఎవరైనా కానీ ఒక అధికారి వస్తే అలా వారి దగ్గర అలా వంగిపోతాం. నువ్వు వంగడం ద్వారా విధేయత కనిపిస్తూ ఉంది అక్కడ. ఇక్కడ వీరు జౌకిచ్చు విల్లు, వంగని విల్లు ఎఫ్రాయిము వారు. జీవితంలో ఎప్పుడు కానీ వంగడం అనేది విధేయత. ప్రతి వాక్యాన్ని వింటున్నాం, విధేయత చూపిద్దాం. ఎప్పుడు విధేయత వస్తుంది తెలుసా? ఒక చెట్టు నీవు చూడు, చెట్టులో పంట ఉండదు. చెట్టులో చక్కని కొమ్మలు, రెమ్మలు, ఆకులు చూస్తే అంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎంత చక్కగా ఉంటుందో తెలుసా? ఆ చెట్టు నిండా కూడా పళ్ళు చేసాయనుకో, ఆ పండ్ల చేత ఆ చెట్టు అలా వంగిపోతుంది. ఆ పండ్ల బరువును బట్టి ప్రతి కొమ్మ, ప్రతి రెమ్మ, ప్రతి ఆకు కూడా ఆ పండ్ల యొక్క బరువును బట్టి అలా చెట్టుని వంచేస్తుంది, వంగిపోతుంది. ఫలాన్ని బట్టి ఇది వంగిపోతుంది. ఆత్మీయ జీవితంలో ఫలించిన వ్యక్తివైతే దేవుని దగ్గర, దేవుని వాక్యం దగ్గర ఎప్పుడు కూడా నువ్వు జౌకిచ్చి విల్లుగా ఉండవు. నువ్వు వంగిపోతావు, విధేయత చూపించగలుగుతావు. ఫలించినప్పుడే. నువ్వు ఫలించలేకపోతే అలా నిగుడుకుని ఉంటావు స్టిఫ్గా. కళ్ళు రెండు నెత్తి మీదకి వచ్చేస్తాయి. నువ్వెవరు? నీవెంత? ఏమి నీకుతో నాకు సంబంధం? నువ్వు ఇంకా ఫలించలా, నీళ్ళు ఇంకా మార్పు రాలేదు, నీళ్ళు ఇంకా అహంకారం ఉంది. అది పెట్టుకుని మనం దేవుని ఏమానదీస్తాం? నేను భక్తి పరురాలు, నేను భక్తి పరుని ఎలా చెప్పుకుంటావు? నువ్వు ఎలా ప్రార్థిస్తావు? ఎలా వాక్యం వింటావు? ఆలయానికి వచ్చి ఏ వాక్యం వింటావు? ఏం మారేవు నీవు? ఎంతోమంది జీవితాలు ఈ రోజున దేవుని దగ్గరికి రాలేక, వాక్యం దగ్గరికి రాలేక, చక్కగా కూర్చుని వాక్యం వినలేక ఎంతోమంది అహం కలిగి ఈరోజు ఉంటూ ఉన్నారు. అది వద్దు. జౌకిచ్చు విల్లు వంగనిది, పనికిరానిది. అది ఎఫ్రాయిం వారి పరిస్థితి. అయితే ఎప్పుడైతే జౌకిచ్చు విల్లుగా కాకుండా మన పూర్తి విధేయత చూపిస్తామో వారందరూ కూడా చెట్టులో ఉండే పళ్ళు చెట్టుని ఎలా వంచేస్తాయో, ఆత్మీయతలో ఫలించిన వారు ఎప్పుడు కూడా విధేయత వంగిపోతారు. ఆ జీవితం మనకు ఉండాలి. గుర్రముల బండల మీద పరిగెత్తున అట్టి స్థలములో ఎవడైనా ఎద్దుల చేత దున్నగలుగుతాడా? నీ దృష్టికి వస్తే నువ్వు తిడుతావే. మన జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు, ఈ పాపాన్ని బట్టి శిక్ష, ఈ పాపాన్ని బట్టి శాపం, ఈ పాపాన్ని బట్టి ఇది జరుగుతుందని తెలిసి కూడా ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే తెలివి లేని వారుగా సమాజంలో బ్రతుకుతున్నాం, జ్ఞానం లేని వారుగా బ్రతుకుతున్నాం. ఆ బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు. దేవుణ్ణి నమ్ముకొని నువ్వు బ్రతకటానికి చక్కని గ్రంథాన్ని ఇచ్చినప్పుడు దానికి న్యాయం చేసి బ్రతుకుతాం. భవిష్యత్తులో దేవుడిని కోసం సిద్ధం చేసిన ఆ నిత్యత్వంలోనికి నీ వెళ్ళి నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు.